హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 11వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అన్నటువంటివి ముగిశాయి కదా, ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్ అనమాట. సో దీన్ని మనం పాలిటీ కింద చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం ఏం చదువుకోవాలి అంటే, మనకు ఆల్రెడీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరు గెలిచారు, నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో ఈ అలయన్స్ గెలిచింది. సో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అవి ఎందుకు స్పెషల్. రెండవది, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి ఎలాంటి పవర్స్ ఉంటాయి. సో వీటి గురించి మనకి తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ వచ్చింది ఈ ఎలక్షన్స్కి అన్నటువంటిది మనం తెలుసుకుంటే, దీనికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి, ఆర్టికల్ 370ని అబ్రగేషన్ చేసిన తర్వాత, రద్దు చేసిన తర్వాత తీసుకొచ్చినటువంటి మొదటి ఎలక్షన్స్. ఎప్పుడు రద్దు చేశాము? 2019వ సంవత్సరం ఆగస్టులో. సో దానివల్ల ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీస్గా మారింది. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, అలాగే లదాఖ్ యూనియన్ టెరిటరీ. అయితే అందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ లదాఖ్కి లేదు. సో ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఇలా స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయడానికి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సహకరిస్తుంది? ఆర్టికల్ 3 అన్నటువంటిది. సో కొత్త స్టేట్స్ని ఫామ్ చేయాలి అన్నా, లేదు ఏరియాని ఆల్టర్ చేయాలి అన్నా, బౌండరీస్ని మార్చాలి అన్నా, ఉన్న స్టేట్స్కి నేమ్స్ చేంజ్ చేయాలి అన్నా, వాటన్నింటికీ పవర్ అన్నటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది అని చెప్తుంది ఆర్టికల్ 3? పార్లమెంట్ దగ్గర ఆ పవర్ అన్నటువంటిది ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక రెండవ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఏదైతే 2019లో తీసుకొచ్చినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉందో, దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 239A అన్నటువంటిది ఏంటి, లోకల్ లెజిస్లేచర్స్ని క్రియేట్ చేయటం, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని క్రియేట్ చేయటం, లేదు రెండింటినీ కూడా యూనియన్ టెరిటరీస్కి క్రియేట్ చేయటం అన్నటువంటిది ఈ ఆర్టికల్ ప్రకారమే ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ప్రకారమే ఇప్పుడు మన దేశంలో ఎన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇవ్వటం జరిగింది? 3కి. అవేంటి? ఒకటి ఢిల్లీ యూనియన్ టెరిటరీ, రెండవది వచ్చేసరికి పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, అలాగే మూడవది వచ్చేసరికి ఏంటి, ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది. ఇక మూడవ రీజన్ ఏంటి? మూడవదేంటి, అక్కడి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కంపోజిషన్ ఎలా ఉంది అన్నటువంటిది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి వచ్చేసరికి ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి? మొత్తం 90 అసెంబ్లీ సీట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు 2019లో తీసుకొచ్చిన జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఏమని చెప్తుంది? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి లెజిస్లేటివ్ అసెంబ్లీకి మళ్ళీ నామినేట్ చేయొచ్చు కూడా అన్నట్టుగా చెప్తుంది. కొత్త మనం ఎమ్మెల్యేస్ని ఇక్కడ 90 మంది ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కాకుండా మళ్ళీ 2 నామినేట్ చేయొచ్చు కూడా. సో +2 అన్నట్టుగా చెప్పారు. అయితే మళ్ళీ దీనికి 2023లో అమెండ్మెంట్ చేశారనమాట. అమెండ్ చేసి ఏమని చెప్పారు? కాదు 2 కాదు, ఇంకొక 3 కూడా ఈ అసెంబ్లీకి నామినేట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ 3లో కూడా 2 వచ్చేసరికి కాశ్మీరీ మైగ్రెంట్ కమ్యూనిటీ అయి ఉండాలి, కాశ్మీరీ మైగ్రెంట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉండాలి, అందులోనూ ఒక ఉమెన్ ఉండాలి అన్నట్టుగా చెప్పారు. ఇంకొక పర్సన్ వచ్చేసరికి ఈ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, పీఓకే నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయినటువంటి పర్సన్స్ ఉంటారా? సో అలాంటి డిస్ప్లేస్డ్ పర్సన్ ఇంకొకరు అన్నట్టుగా వాళ్ళకి ఈ యొక్క సీట్ అన్నటువంటిది ఇవ్వబడుతుంది. ఇక్కడ 2 నార్మల్ అనమాట. సో ఇప్పుడు 90 మంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇంకొక 5 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారనమాట. ఇంకా 4వది వచ్చేసరికి ఆ అసెంబ్లీకి పవర్స్ ఎలా ఉంటాయి అనేసి ఇందాక అనుకున్నామా, ఆ అసెంబ్లీ యొక్క పవర్స్. సో మనకి 1947లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ జరిగిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ మేము డిఫెన్స్, అలాగే ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ మాత్రమే ఇండియాకి ఇస్తాము అన్నట్టుగా మన ఇండియాలో పార్ట్ అయిపోయారనమాట. అయితే ఇప్పుడు 2019లో రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే అక్కడి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్నా కూడా లెఫ్టినెంట్ గవర్నర్కే ఎక్కువ
పవర్స్ అన్నటువంటివి ఉంటాయి, అంతేనా? ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, పోలీస్ కావచ్చు. పబ్లిక్ ఆర్డర్ అలాగే పోలీస్, ఇవి రెండూ కూడా 7th షెడ్యూల్లో ఏ లిస్ట్లో ఉన్నాయి? కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయి, అవునా? మనకి అసలు 7th షెడ్యూల్ అన్నటువంటిది ఐడియా ఉందా అండి? 7th షెడ్యూల్లో ఎన్ని లిస్టులు ఉంటాయి? 3 లిస్టులు ఉంటాయి. ఏంటవి? ఒకటి వచ్చేసరికి యూనియన్ లిస్ట్ అనేసి, 2 స్టేట్ లిస్ట్ అనేసి, 3 కంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి. సో అందులో కంకరెంట్ లిస్ట్ కిందికి పబ్లిక్ ఆర్డర్ మరియు పోలీస్ రావటం జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని యూనియన్ టెరిటరీస్కి కూడా సంబంధించి ఇదే ఫాలో అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఏదైనా స్టేట్ లిస్ట్కి సంబంధించినటువంటి చట్టాలు చేయగలిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసుకోవచ్చు. కంకరెంట్ లిస్ట్కి సంబంధించి అయితే ఒకవేళ ఆ అసెంబ్లీ చేసినా కూడా, అంటే ఇప్పుడు గమనించాలి, ఎవరైతే కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద లెజిస్లేషన్స్ అన్నటువంటివి చేస్తారో సెంట్రల్ లాతో అవి కాంట్రరీగా ఉండకూడదు. అంతేకాదు 2019లో తీసుకొచ్చినటువంటి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం ఫినాన్షియల్ బిల్స్ గురించి కూడా చెప్తుందన్నమాట. సో ఫినాన్షియల్ బిల్స్ని గనక అక్కడ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దానికి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క రికమెండేషన్ అన్నటువంటిది తప్పనిసరి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ ఆర్డర్, పోలీస్, అలాగే బ్యూరోక్రసీ కావచ్చు, అలానే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ, ఇవన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. ఇది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి అనమాట. ఆల్రెడీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నటువంటిది ఉంది, అలాగే సెంటర్ మీదే ఎక్కువ ఫండ్స్ మీద ఆధారపడాల్సి ఉంది, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, పవర్ డెఫిషియన్సీ ఉంది, అలాగే జాబ్స్లో ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అన్నటువంటివి మొట్టమొదటిసారిగా జరిగాయి ఈ అబ్రిగేషన్ జరిగిన తర్వాత. మరి ఇక మీద పరిపాలన అన్నటువంటిది ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి హెల్త్ ఐడి కార్డ్స్ని రైల్వే పర్సనల్కి ఇవ్వబోతూ ఉన్నారు. సో దీన్ని మనం ఏ టాపిక్ కింద చదువుకుంటాం? హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అలాగే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద కూడా మనం దీన్ని చదువుకుంటాం. అయితే ఇక్కడ ఇండియన్ రైల్వేస్ ఏం చేసింది, ఒక క్యూఆర్ కోడ్ ఉండేటటువంటి పాన్ ఇండియన్ రైల్వే యుఎంఐడి మెడికల్ ఐడెంటిటీ కార్డ్ని తీసుకొచ్చిందనమాట. యుఎంఐడి అంటే యూనిక్ మెడికల్ ఐడెంటిటీ అనేసి పిలుస్తూ ఉంటాము. సో దీన్ని రైల్వే ఎంప్లాయీస్, పెన్షనర్స్, అలాగే వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డ్ సిస్టమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ని తీసుకోవటానికి ఆ బెనిఫిషియరీస్ అందరూ కూడా రైల్వే ప్యానల్కి సంబంధించిన హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఎయిమ్స్ అనేసి ఉంది కదా మనకి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వీటిలో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ పొందటానికి ఇది వీలు కల్పిస్తుంది. మరి దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఒకటి యాక్సెసిబిలిటీ అన్నటువంటిది. సో వీళ్ళు ఎక్కడి నుంచైనా మొబైల్ అప్లికేషన్స్ ద్వారా అయినా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. రెండవది కన్వీనియంట్ హెల్త్ సర్వీసెస్ని వాళ్ళు రైల్వే హాస్పిటల్స్లో ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఈ ఫిజికల్ కార్డ్ అన్నటువంటిది వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ టూల్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు ఏ టైంలో అయినా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళకి వీలవుతుంది. బెనిఫిషియరీ అప్డేట్స్ అన్నటువంటివి అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్గా ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెక్ చేసి అప్డేట్ చేయటం ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ అన్నటువంటిది తగ్గుతుంది. సో ఆటోమేటిక్ వ్యాలిడేషన్ అన్నటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉండటం ద్వారా ఈ హెల్త్ ఐడి కార్డ్స్ని రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవ్వాలి అన్నట్టుగా రైల్వేస్ నిర్ణయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 21st ఏషియాన్ ఇండియా సమ్మిట్ అన్నటువంటిది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. మరి మనం గమనించాలి, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే గ్లోబల్గా ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్గా మనం ఏషియాన్ గ్రూపింగ్ని చెప్తాం. మరి ఈ ఏషియాన్ అంటున్నాం, ఏషియాన్ అనేసి. ఈ ఏషియాన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. 10 సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్నటువంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. సో మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏషియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాము, దీనికి సంబంధించినటువంటి సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో మనకి ఈ ఏషియాన్ సమ్మిట్ అన్నటువంటిది, ఇంకొకటి ఈస్ట్ ఏషియా సమ్మిట్ అన్నటువంటివి, ఈ రెండింటిలో పాల్గొంటారనమాట. ఈస్ట్ ఏషియాలో కూడా మొత్తం ఈ ఏషియాన్ లెడ్ ఇనిషియేటివే ఇది కూడా.
సో ఇక్కడ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ మరియు స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో, అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ మనం ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ సమ్మిట్ అన్నటువంటి జరుగుతోంది. సో ఏషియాన్లోకి వచ్చేసరికి మొత్తం 10 దేశాలు ఉన్నాయి ఇందాక అనుకున్నట్టుగా. అందులో 1967వ సంవత్సరంలో 5 దేశాలతో ఇది స్టార్టింగ్లో ఏర్పడింది. దాని తర్వాత 10 దేశాలకి విస్తరించిందనమాట. అయితే ఇప్పుడు ఏషియాన్కి సంబంధించి ఈ సమ్మిట్ యొక్క డిక్లరేషన్ అన్నటువంటిది ఏం కన్వే చేస్తోంది మనకి అంటే, ఫర్దర్గా ఈ రీజియన్లో కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి. సో రీజనల్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి. అది కూడా ఎకనామిక్ గాను, అలాగే సోషల్ గాను, అలాగే కల్చరల్ గాను, అలాగే టెక్నికల్ గాను, అలాగే ఎడ్యుకేషనల్ గాను, అలాగే మిగతా ఫీల్డ్స్ అన్నింటిలోనూ కూడా ఈ అన్ని దేశాల మధ్య కూడా రీజనల్ కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఇందాక అనుకున్నట్టుగా పీస్ మరియు స్టెబిలిటీని ఈ రీజియన్లో ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ఇది ఇంకొక మేజర్ గోల్ అన్నట్టుగా ఈ డిక్లరేషన్ చెప్తోంది. అంతేకాదు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తన యొక్క ఎయిమ్, ప్రిన్సిపల్ మరియు పర్పస్ని ఎప్పుడూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నట్టుగా ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనకి ఏషియాన్కి లింక్ ఏంటి? ఈ ఏషియాన్లో ఉన్నటువంటి 10 దేశాల్లో అసలు మనం లేము కదా అంటే, మన ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అని ఉండేది, అది కాస్త ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చాం. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నటువంటిది మనకి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఈ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో 1990sలో లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొస్తే దానికి ఇంకొక ఫార్వర్డ్ స్టెప్గా ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీని చెప్తూ ఉంటాం. సో ఈ పాలసీ అన్నటువంటిది ఒరిజినల్గా ఎకనామిక్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చాము. సో చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా ఎకనామిక్ గ్రోత్ని చూపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దేశాలతో ఎకనామిక్ ఇనిషియేటివ్స్ని తీసుకోవటం కోసం అక్కడ లార్జెస్ట్ ఆయిల్, గ్యాస్ ప్రొడ్యూసర్స్ ఆ రీజియన్లో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో కూడా ఈ రీజియన్ మనకి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు పొలిటికల్గా, స్ట్రాటజిక్గా, కల్చరల్గాను కూడా మనం చూస్తే ఆ దేశాలతో మనకి కోఆపరేషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాదు, మనకి ఏషియాన్ ప్లస్ అన్నటువంటి గ్రూపింగ్ కూడా ఉందన్నమాట. ఏషియాన్ ప్లస్లోకి వచ్చేసరికి ఏంటి, ఇది 6 గ్రూపింగ్, 6 కంట్రీస్తో ఉన్నటువంటి గ్రూపింగ్. అందులోకి వచ్చేసరికి చైనా, జపాన్, సౌత్ కొరియా, అలాగే న్యూజిలాండ్, అలాగే ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ ఇండియా. ఈ 6 దేశాలు ఏషియాన్ ప్లస్ అంటామన్నమాట. ఏషియాన్ 10 దేశాలు, ఏషియాన్ ప్లస్లో 6 దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటాయి. మనకి అలాగే ఏషియాన్కి మధ్య 2010వ సంవత్సరంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది కూడా కుదిరింది. అంతేకాదు ఆర్సీఈపీ అంటాం. ఏంటి ఆర్సీఈపీ అంటే? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేసి ఇందులో ఇండియా పార్ట్గా ఉంది. బట్ అల్టిమేట్గా మేము దాంట్లో జాయిన్ అవ్వము అన్నట్టుగా చెప్పేసింది అనమాట. బికాజ్ ఆ దేశాలతో మనకి ఇంపోర్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ దేశాల మీద ఉండటం కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో ఈ ఆర్సీఈపీలో మన భారతదేశం అయితే చేరలేదు. బట్ ఏషియాన్ అన్నటువంటిది ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్లో పీస్ మరియు ప్రాస్పెరిటీని తీసుకురావాలి, స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి అన్నట్టుగా అంటోంది. పైగా ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క అగ్రెషన్ని తగ్గించడానికి, చైనాని కౌంటర్ చేయడానికి మన భారతదేశం ఏషియాన్ కంట్రీస్తో కలవటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయటం జరిగింది. సో దీన్ని మనం దేని కింద చదువుకుంటాము? ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఇక్కడ హిజ్బుత్ తహ్రీర్ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయటం జరిగింది. మరి ఏ చట్టం కింద? ఉపా చట్టం కింద, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1967వ సంవత్సరంలో. సో దీని కింద మనం ఇంకొకటి గమనించాలి. మన భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీ అన్నటువంటిది ఉంది. టెర్రరిజంకి సంబంధించి ఈ జీరో టాలరెన్స్ పాలసీ అంటే మేము దీన్ని సహించబోము అన్నట్టుగా మన భారతదేశం చెప్తుందన్నమాట. సో ఈ జీరో టాలరెన్స్ పాలసీ అన్నటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే యుఏపిఏ చట్టం అన్నటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ప్రొవిజన్స్ త్రూ మన భారతదేశం ఏదైనా ఒక ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా గుర్తించవచ్చు, అలాగే ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడెన్స్లో
ఒక ఇండివిడ్యువల్ని కానీ ఒక ఆర్గనైజేషన్ని కానీ టెర్రరిస్ట్ లేదంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అన్నటువంటిది, అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ గజ్నావి ఫోర్స్ అన్నటువంటిది కావచ్చు. ఇలాగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా ప్రకటించినవి చాలా ఉన్నాయి. దాదాపు 40కి పైగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటివి ఈ చట్టంలో ఉన్నటువంటి ఫస్ట్ షెడ్యూల్ కింద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించబడ్డాయి. మరి ఎలా గుర్తిస్తారు ఒక పర్సన్ని టెర్రరిస్ట్గా లేదంటే ఒక ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అంటే వాళ్ళు మన భారతదేశంలో ఫండ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి ఫండ్స్ రేస్ చేస్తూ ఉండటం, లేదు అంటే మన నేషన్ యొక్క సెక్యూరిటీకి అలాగే మన యొక్క సావర్నిటీకి భంగం వాటిల్ల చేసేలాగా ఏదైనా పనులు చేశారు అంటే వాళ్ళని టెర్రరిస్ట్గాను లేదా ఆ ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గాను గుర్తించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ ఎందుకు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించబడింది అంటే ఒక ఇస్లామిక్ స్టేట్ని మన భారతదేశంలో నెలకొల్పాలన్నటువంటి లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది అన్నట్టుగా ఈ సంస్థని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కరెంట్ అఫైర్స్ కింద మనం చదువుకుంటాం. 2024కు గాను లిటరేచర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఎవరికి అంటే సౌత్ కొరియాకి చెందినటువంటి హాన్ కాంగ్ అన్నటువంటి ఈమెకి. మరి ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన యొక్క పేరుతో ఏర్పాటైనటువంటి అవార్డ్స్ ఇవి. ప్రతి సంవత్సరం 6 రంగాల్లో విశేష సేవలు కృషి చేసినటువంటి వ్యక్తులకి సంస్థలకి ఈ అవార్డ్స్కి ఎంపిక చేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కూడా ఫిజియాలజీ లేదా మెడిసిన్ అంటే వైద్య విభాగంతో నోబెల్ పురస్కారాల ప్రకటన అన్నటువంటిది మొదలైతే చివరిగా శాంతి బహుమతికి ఎంపికతో ముగుస్తుందన్నమాట. ఆ తర్వాత ఎకానమీలో ఆ ప్రైజ్ని ఇస్తారు. అయితే ఇప్పుడు సాహిత్యంలో ఈ విజేతను ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరానికి దక్షిణ కొరియాకి చెందినటువంటి హాన్ కాంగ్ ఈమె ఎంపికయ్యారనమాట. అయితే ఈమె ఏంటి, ఎందుకని ఈమెకి ఎంపిక చేశారు అంటే చారిత్రాత్మకమైనటువంటి విషాదాల్ని, మానవ జీవితంలో ఉండేటటువంటి దుర్బలత్వాన్ని ఈమె తన యొక్క కవిత్వంతో కళ్ళకి కట్టినట్టుగా చూపించారు అన్నటువంటి నేపథ్యంలో ఈమె సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికవటం జరిగింది. మరి ఈమెకి 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు అంటే $1.1 మిలియన్ అందజేస్తారు, ఒక జ్ఞాపిక కూడా. మరి లాస్ట్ ఇయర్ 2023లో నోబెల్ బహుమతి అన్నటువంటిది, నోబెల్ బహుమతి లిటరేచర్లో ఎవరికి అందజేశారు దీన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. సో మనం పాలిటీలో ఈ టాపిక్ని చదువుకుంటాం. సో ఇక్కడ ఏమంటూ ఉన్నారు అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత, సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ని తీసుకొచ్చిన తర్వాత సిటిజన్షిప్ ఎంతమందికి అయితే ఇచ్చారో వాళ్ళ డేటా అన్నటువంటిది రెడీగా అవైలబుల్గా లేదు అన్నట్టుగా RTIలో చెప్పారు అన్నట్టుగా. బట్ మనకు అది అక్కర్లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి రూల్స్ని 2024లో తీసుకొచ్చారనమాట. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ 2024 అని. ఈ రూల్స్ ఎందుకు అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటానికి. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే దీని ద్వారా 3 దేశాలకి సంబంధించినటువంటి, ఏంటి ఆ 3 దేశాలు అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్. ఈ 3 దేశాలకి సంబంధించినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అది కూడా ఓన్లీ 6 మతాలకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. ఎవరు వాళ్ళు అంటే హిందువులు, అలాగే సిక్ పీపుల్, అలాగే బుద్ధిజం ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, అలాగే జైన మతస్థులు, అలాగే పార్సీ మతస్థులు, అలాగే క్రిస్టియన్స్. ఈ 6 మతాలకి సంబంధించినటువంటి పర్సన్స్కి మన భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది. మనకి సిటిజన్షిప్ గురించి మన భారతదేశంలో మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో ఈ చట్టాలు అన్నటువంటి ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటి సిటిజన్షిప్ని బర్త్, అలాగే డిసెంట్, అలాగే రిజిస్ట్రేషన్, అలాగే న్యాచురలైజేషన్. సో ఈ పద్ధతుల ద్వారా మనకి సిటిజన్షిప్ అన్నటువంటిది వస్తుంది.
కానీ ఇక్కడ మనం గమనిస్తే 2014వ సంవత్సరం డిసెంబర్ 31కి ముందు ఎవరైతే మన భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇక నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా గుర్తించరు. వాళ్ళకి న్యాచురలైజేషన్ పద్ధతిలో మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది అన్నటువంటిది. అంతేకాదు ముస్లిం కమ్యూనిటీని ఇక్కడ ఎగ్జంప్ట్ చేశారు. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే ఈ అమెండ్మెంట్ అన్నటువంటిది కొన్ని ట్రైబల్ ఏరియాస్కి వర్తించవు. అంటే ఇక్కడ 6th షెడ్యూల్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది వర్తించదు. అంతేకాదు మన భారతదేశంలో ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి రాష్ట్రాలకి కూడా ఇది వర్తించదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.